చూస్తున్నాము. ఏపీకి భారీ వర్ష సూచన ప్రకటించింది వాతావరణ శాఖ. తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ అంతటా కూడా 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో కొన్ని చోట్ల అయితే భారీ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. అయితే పలు చోట్ల పిడుగులు పడతాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇవాల్టి నుంచి 3 రోజులు ఏపీ అంతటా కూడా వర్షాలు కురుస్తాయని ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో లోతట్టు ప్రాంతాలు అలాగే అయితే అటు వర్ష సూచన ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఏ ప్రాంతాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారి. ఇక ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది. ఇక అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఏలూరు అలాగే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కూడా వర్ష సూచన అయితే ప్రకటించింది. 3 రోజుల వరకు కూడా ఈ వర్ష సూచన కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మత్స్యకారులు కూడా కొన్ని సూచనలు అయితే వెలువరించారు. ఈ నేపథ్యంలో కూడా వర్షాలు ఏ జిల్లాలో ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారి తెలిపారు. దీంతో ఈ రోజు నుంచి కూడా 3 రోజులు భారీ వర్షం పడనున్నట్లు ఇప్పటికే ధృవీకరించారు. సో తమిళనాడులో ఏదైతే ఉపరితల ఆవర్తనం ఏర్పడిందో దాని కారణంగా కూడా ఇటు ఏపీకి వర్ష సూచన ప్రభావం అయితే తెలిపింది వాతావరణ శాఖ. అయితే ఇప్పటికే ఇటు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు స్టార్ట్ అవ్వగా కూడా ఇటు ఈ నేపథ్యంలో కూడా తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అటు ఏపీ వైపు కూడా ఈ వర్షాలు కురుస్తాయన్నట్లు కూడా ప్రకటించింది. దీంతో అటు మత్స్యకారులు అలాగే లోతట్టు ప్రాంత వాసులు ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్తారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పలు సూచనలు చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలుగా ఉండాలని ముందు నుంచే చర్యలు చేపట్టాలంటూ కూడా అటు జీహెచ్ఎంసీ ఎవరైతే ఉన్నారో జీహెచ్ఎంసీ కూడా కొన్ని సూచనలు అయితే చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మరో పక్కనైతే పిడుగులు పడే వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అందరూ అలర్ట్ గా ఉండాలంటూ కూడా ముందు నుంచే వాతావరణ శాఖ అలర్ట్ నిస్తుంది. సో ఈ క్రమంలో కూడా 3 రోజుల పాటు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అటు అధికారులు కూడా మరో పక్కనైతే అప్రమత్తం అవుతున్నారు. అయితే ఏ జిల్లాలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి అనేది కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఎవరెవరు ఏ ప్రాంతంలో కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది కూడా మనకి అటు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే దీనికి సంబంధించి కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్న వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. మనము ఇక్కడ మ్యాప్లో కూడా చూడొచ్చు. వాతావరణంలో అటు బంగాళాఖాతం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పరిసరాల్లో ఏ విధంగా ఈ ఉపరితల ఆవర్తనం ఆవరిస్తూ ఉంది అనే దాన్ని స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఏంటి అసలు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, ఏ జిల్లాలకి వర్ష ప్రభావం ఉంది, ఏమన్నా ఈ మ్యాప్లకు సంబంధించి ఏమన్నా చెప్పగలరా? నిన్న మీకు చెప్పినట్లుగానే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నట్లు చెప్పాము. అది ఇప్పుడు ప్రస్తుతానికి లెస్ మార్క్ అయింది. కానీ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్నది. దీంతోపాటు సంవహన వర్షపాతాలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నందువల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. 3వ రోజు అనగా ఎల్లుండి నుంచి 7వ రోజు వరకు రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సింబల్స్ ఏంటి అసలు? ఇవి దేనికి ఇండికేషన్, దేని సూచిస్తుంది? శాటిలైట్ లేదా ఉపగ్రహంలో క్లౌడ్ టాప్ బ్రైట్నెస్ టెంపరేచర్ అంటారు. ఇది ఎంత ఎత్తు వరకు మేఘాలు ఉంటాయో ఆ మేఘాలని వాటి యొక్క స్ట్రక్చర్ని లేదా వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని తెలియజేస్తుంది. ఈ కలర్స్ డిఫరెంట్ హైట్స్లో ఉన్న మేఘాలను చెప్తాయి. ముఖ్యంగా స్ట్రాటిఫామ్ క్లౌడ్స్ అంటారు, ఒక లేయర్ ఫామ్లో ఉంటాయి, వాటి వల్ల జల్లులు వేరేగా వస్తాయి. అదే హైట్ ఎక్కువగా ఉండే క్లౌడ్స్
వాటినే ఏమంటారంటే క్లౌడ్స్ విత్ వర్టికల్ ఎక్స్టెంట్ అంటారు. అంటే ఇక్కడ దాదాపుగా 4-5 రకాలు కనిపిస్తున్నాయి. ఒక పక్కన బ్లూ, రెడ్, కొంచెం పింక్ కలర్, కొంచెం వైట్. అంటే వీటన్నింటినీ దేనికి సంకేతం, ఏదేది దేనికి సూచిస్తుంది? మాకు ఇండైరెక్ట్ గా శాటిలైట్ పిక్చర్స్ లో వచ్చే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ బట్టి మేము చెప్పగలుగుతాం ఆ క్లౌడ్ బ్రైట్నెస్ ఎంత ఉంది, ఎంత ఎత్తు ఉంటే ఆ క్లౌడ్కి అంత వాటర్ బేరింగ్ కెపాసిటీ లేదా ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్లౌడ్స్ యొక్క ఎక్స్టెంట్ ఎంత ఉంది అనేది తెలియడానికి ఈ క్లౌడ్ టాప్ బ్రైట్నెస్ టెంపరేచర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలకి ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది? ఒకటి, కొన్ని చోట్ల మాత్రమే పడే అవకాశం ఉంది అని చెప్పాను. ఇది ఉరుములతో కూడిన జల్లులు. ముఖ్యంగా ఈ పర్వతీయ ప్రాంతాల్లో కూడా అదే అవకాశం ఉంది, మైదాన ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఉంది, రాయలసీమలో కూడా అదే విధంగా ఉంది. జిల్లాల వారీగా ఏమైనా డివైడ్ చేసి చెప్పాలి? జిల్లాల వారీగా అంత డివైడ్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఇది చెదురుముదురుగా పడే యాక్టివిటీ. నిన్న కూడా మీకు చెప్పినట్టు ఏ జిల్లాల్లో పడతాయో అల్లూరి సీతారామరాజు, తర్వాత ఇక్కడ పల్నాడు, ఏలూరు, రాయలసీమ జిల్లాలు చెప్పాము. ఆ జిల్లాల్లో విస్తారంగా పడ్డాయి. గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లాలో 7 సెంటీమీటర్లు పడింది, అమరావతి గుంటూరు జిల్లాలో 5 సెంటీమీటర్లు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో సీతారాంపురంలో 5 సెంటీమీటర్లు, మంగళగిరిలో 4 సెంటీమీటర్లు, పాడేరులో 3 సెంటీమీటర్లు పడింది. ఈరోజు కూడా అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ జిల్లాల్లో ముఖ్యంగా వెస్టర్న్ మార్జిన్స్లో కూడా వర్షాలు పడతాయి, ఈస్టర్న్ మార్జిన్స్లో ఈ ఇంటరాక్షన్ వల్ల కూడా కొంచెం వర్షాలు పడతాయి. ఉపరితల ఆవర్తనం ఉన్నప్పుడు కొంత వర్షాలు కురుస్తూ ఉన్నాయి, వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు ఈ ఉత్తరాంధ్ర అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలు ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, వేడితో పాటుగా ఒక్కపోత కూడా ఉంది? ఇదే మీకు అదొక రకమైన దీనిగా అనిపించవచ్చు, కానీ వేడి లేకపోతే ఈ సమయంలో వర్షాలు పడే అవకాశం తక్కువ. వేడితో పాటు తేమ, మిగతా ఇన్స్టెబిలిటీ ఇవన్నీ ప్రోధి చేసుకుని మాత్రమే మీకు కన్వెక్షన్ లేదా సంవహన వర్షపాతాలు పడతాయి. ఇవి మామూలుగా మాన్సూన్లో వచ్చే వర్షపాతంతో పోలిస్తే ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఇవి కంటిన్యూస్గా ఉండవు, రోజులో కొంతకాలం మాత్రమే ఉంటాయి. దీంతో పాటు ఈ వేడి కూడా ఉంటుంది. అంటే వాతావరణంలో వచ్చినటువంటి ఈ మార్పులు ముఖ్యంగా అటు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయి. రానున్నటువంటి 3 రోజుల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. తర్వాత 7 రోజులు చెదురుమదురుగా తక్కువ వర్షాలు తగ్గే అవకాశం అయితే ఉంది. అయితే వర్షాలతో పాటుగా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతూ వేడి కూడా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్ తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. రైట్. ఇక సో చూస్తున్నాం కదా, ఏపీ వ్యాప్తంగా కూడా మొత్తం 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అత్యవసర పనులుంటేనే అటు భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో వాసులైతే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే అటు వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ అయితే తెలిపారు. సో దీని పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు, లోతట్టు ప్రాంతాల వాళ్ళు, నివాసాల్లో ఉండే వాళ్ళైతే మరిన్ని జాగ్రత్తలు పాటించాలంటూ కూడా సూచించారు. అయితే 3 రోజుల వర్ష ప్రభావంతో అటు కొన్ని చోట్ల అయితే పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. దీంతో మత్స్యకారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వేటకు వెళ్లే వాళ్ళు వెళ్లకుండా ఉంటేనే మంచిదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.